అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. శ్రీ పరాభావనామ సంవత్సర 2026, 2027 కన్యారాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, అలానే హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఏంటంటే ఈ సంవత్సరం అప్పులు చేసేస్తామా ఏంటి అని చెప్పేసి మీలో కొంతమంది దిగులు పడుతూ ఉండవచ్చు. అయితే కన్యారాశి వాళ్ళు ఇటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహాల యొక్క గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే కనుక ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి, అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో, లేదు అంటే సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా ఇలా శుభవ్యయానికి సంబంధించి కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కానీ వాహనం కానీ తీసుకోవాలనుకోండి, పూర్తి స్థాయి అమౌంట్ అయితే పెట్టాం కదా, ఒక 20% లేదంటే ఒక 25% మనం డౌన్ పేమెంట్ చేస్తే మిగిలింది లోన్ తీసుకుంటూ ఉంటాం. సో ఆదాయం వ్యయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 3, ఈ రెండు సరిసమానంగానే ఉన్నాయి. తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడూ కూడా 4 గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటా 4 గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహు, 4 కేతువు. ఈ 4 గ్రహాలు కూడా సహజంగా ఒక రాశిలో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ గ్రహాల గోచారం ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు, ఉగాది రాశి ఫలితాలు లాంటివి చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పాలి అంటే వీడియో అనేది చాలా లెంత్ వచ్చేస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే ఒక పూర్తి వీడియో, ఒక 30 నిమిషాలు ఈ వీడియోలో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రహాల గోచారం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే ఈ వీడియో షార్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆ గ్రహాల గోచారాన్ని ఏం చెప్పకుండా కేవలం అంశాల వారీగా ఫలితాలు చెప్తున్నాను. సో మీకు గనక ఆ గ్రహాల గోచారం ఆధారంగా ఫలితాలు కావాలి అంటే ఇంకొక వీడియో ఆల్మోస్ట్ ½ అన్ అవర్ ఉంటుంది. ఆ వీడియో అయితే చెక్ చేయండి. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఆర్థిక పరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే గురువు గారు దశమ లాభస్థానంలో సంచారం కావచ్చు, అలానే డిసెంబర్ 5, 2026 వరకు 6లో రాహు యొక్క సంచారం కావచ్చు, ఆర్థిక పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ టైంలో అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో చాలా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, అలానే వ్యాపారస్తులు అయితే కనుక ఈ టైంలో బిజినెస్లో మంచి ఎక్స్పెన్షన్ ఉండడము, ఇలా అనేక విధాలుగా అవసరానికి తగ్గ డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది. 6లో రాహు యొక్క సంచారం జరుగుతుందంటే లోన్లు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ పాజిటివ్గా ఉంటుంది. అలానే గురువు గారు దశమ లాభస్థానాల సంచారం అంటే మీకు అక్టోబర్ 30, 2026 వరకు కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంది. గురువు గారు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 31, 2026 తర్వాత గురువు గారు ఎప్పుడైతే మీకు 12వ స్థానంలో సింహరాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అయితే వహించండి. ఈ టైంలో కాస్త అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అలానే డిసెంబర్ 6, 2026 నుండి రాహువు మీకు పంచమంలో సంచారం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ నుండి మాత్రం స్పెక్యులేషన్, ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధన నష్టాన్ని చవిచూసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ 30, 2026 వరకు కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. గురువుగారి గోచారం బాగుంది కాబట్టి గురువుగారు 12వ స్థానంలో సంచారం చేయడం మొదలుపెట్టిన టైంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాహు ఎప్పుడైతే మీకు పంచమంలో సంచారం చేస్తారో ఇక్కడ నుండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత కెరీర్ వైజ్ ఎలా ఉంటుంది? కెరీర్ వైజ్ ఈ సంవత్సరం చూసుకుంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్లకి ఈ టైం చాలా బాగుంది. 12వ స్థానంలోనూ లాభస్థానంలోనూ కేతు యొక్క సంచారము, 6, 5 స్థానాల్లో రాహు యొక్క సంచారము, అలానే గురువు గారు దశమ లాభ వ్యయ స్థానాల సంచారం అనేది ఈ రాశిలో ఉన్న డాక్టర్లకు చాలా బాగుంటుంది. సర్జన్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత లాయర్లకు బాగుంది.
ఆరో స్థానంలో రాహు ఏంటంటే మంచి వాగ్దాటిని ఇస్తారు, ఎవరినైనా సరే ఓడించగలిగిన కెపాసిటీ ఇస్తారు. చాలా డిఫరెంట్ వేలో, అంటే ప్రతిదీ కూడా ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇవన్నీ రాహు వల్ల వస్తాయి కాబట్టి ఎవరినైనా సరే ఓడించగలిగిన కెపాసిటీ ఉంటుంది, శత్రువు జయాన్ని ఇస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. అలానే ఆల్రెడీ కోర్టు కేసులు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. వారసత్వాసులకు సంబంధించిన విషయాల్లో కోర్టులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం క్లియర్ అయిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 6లో రాహు 12లో కేతు యొక్క సంచారం అనేది ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా మంచిది. కాబట్టి ఏంటి అంటే ముఖ్యంగా ఏఐకి సంబంధించి కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి సంబంధించి కావచ్చు, లేదు అంటే కనుక ఈ మైక్రో చిప్స్ ఇలాంటి వాటి మీద వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాళ్ళకి కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇదే టైం అనేది మరలా మెడిసిన్కి సంబంధించి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్స్ కావచ్చు, ఈ వైరాలజీ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. తర్వాత ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించే అవకాశాలు ఈ టైంలో ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు రావడానికి కావచ్చు, మంచి నెట్వర్క్ పెరగడానికి కావచ్చు, ఆన్సైట్ వెళ్ళి అక్కడ విదేశాల్లో స్థిరపడడానికి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాస్త ఎఫర్ట్స్ పెట్టండి, ఈ సంవత్సరం వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత రైతులకు చాలా బాగుంది, అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుంది. ఎందుకంటే గురువు చతుర్థాధిపతి అవుతూ దశమ లాభస్థానంలో సంచారం అనేది చాలా బాగా యోగిస్తుంది. అక్టోబర్ 31, 2026 తర్వాత నుండి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్, ఐరన్ ఇలాంటి రేట్లు పెరగడము, తద్వారా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ మొదటి 8 నెలల్లో కూడా చాలా వరకు బాగుంది. మీకు అక్టోబర్ వరకు కూడా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత రాజకీయ నాయకులకి చాలా బాగుంది, మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకి సూపర్గా ఉంది. కళాకారులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైంలో కాస్త ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాలి, అంత తొందరగా ఏది అయిపోదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చేతి వృత్తిదారుల వారికి సామాన్యంగా ఉంది, మరీ అద్భుతం సూపర్ పాజిటివ్ అని చెప్పడానికి ఏం లేదు. ఓకే, ఒక విధంగా సినిబాలం బాగానే ఉన్నప్పటికీ ఆయన మూర్తిత్వం బాగాలేదు కదా, కాబట్టి అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ఈ హోల్సేల్ వ్యాపారస్తులకి వీళ్ళకి బాగానే ఉంది. తర్వాత బంగారం, వెండి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. తర్వాత ఈ జనరల్ స్టోర్స్, కిరాణా కొట్లు ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు, కొంతమంది చీటీలు ఇలాంటివి వేస్తూ ఉంటారు ఇళ్ళ దగ్గరలో, వాళ్ళకి కాస్త సామాన్యమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఏం చేసినా కూడా ధర్మబద్ధంగా ఉండేలా చేసుకోండి. ఎందుకంటే సప్తమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. మనం ఎప్పుడైతే అధర్మంగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తామో అలాంటి విషయాలు దెబ్బ కొట్టేస్తుంది. ఎందుకంటే ఆయన జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, భాగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏం చేసినా సరే ధర్మబద్ధంగా ఉండాలి. కొంతమంది హోల్సేల్ వ్యాపారస్తులు ఉంటారు, ఎలా ఉంటారంటే ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు కొన్ని సీజన్స్లో బాగా పెరిగిపోతుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ తీసుకొచ్చి నెలలో పెట్టేసి కావాలని చెప్పేసి రేట్లు పెంచేస్తూ ఉంటారు. ఇలా చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం గట్టిగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. అలానే కొంతమంది ఏంటంటే కాస్త తక్కువ క్వాలిటీ వాటిని మిక్స్ చేసేసేసి అమ్ముతూ ఉంటారు. ఇలా చేసే వాళ్ళకి మాత్రం బాగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి మోసం చేసి డబ్బులు సంపాదిద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం శని భగవానుడి యొక్క సంచారం చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకుంటారు. వీళ్ళకి ఏంటి అంటే గురుకేతుల సంచారం అంటే మనకి అక్టోబర్ 31, 2026 నుండి డిసెంబర్ 5, 2026 మధ్య కాలంలో మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల పరంగా ఎలా ఉందో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు డైట్కి సంబంధించి చాలా చాలా కంట్రోల్ అయితే ఉండాలి. కొన్ని సందర్భాల్లో అధికంగా తినడం, ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినేయడం వలన కొన్ని సందర్భాల్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్ కావచ్చు, డయాబెటిక్ స్టేజ్ కావచ్చు, లేదు అంటే కనుక ఈ థైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే అక్టోబర్ నుండి జనవరి 25, 2027 మధ్య కాలంలో వెయిట్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ టైంలో ఆడవారికి అయితే హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పీసీఓడి, పీసీఎస్ లాంటి సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. తర్వాత శని భగవానుడు మీకు జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫిజికల్గా కంటే కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించి, కొన్ని సందర్భాల్లో ఈ కెరీర్కి సంబంధించి ఇలా ఏదో ఒక స్ట్రెస్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఆందోళన, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఆందోళన అనేది ఉంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా కాస్త మెడిటేషన్స్ ఇలాంటివి అలవాటు చేసుకోండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. అలానే రెగ్యులర్గా వాకింగ్ చేయడం ఒకటి అలవాటు చేసుకోండి, సరిపోతుంది. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పాను, అధర్మంగా ఏం చేసినా కూడా మానసికంగా చాలా చాలా శోభను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త.
అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శత్రు రుణ రోగస్థానం అవుతుంది. చాలా వరకు ఏంటంటే రాహు అనారోగ్య సమస్య నుంచి బయటపడేసే అవకాశాలని తీస్తుంటారు. మూర్తిత్వం బాగుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో 6లో రాహు వలన ఏంటి అంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జీర్ణశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. ఎప్పుడైతే ఆయన మకర రాశిలోకి అంటే మీకు డిసెంబర్ 6, 2026 తర్వాత ఈ రాశిలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత మనం ప్రాపర్టీస్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీస్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కన్యా రాశి వరకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జూన్ 2, 2026 వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత అక్టోబర్ 31, 2026 తర్వాత నుండి బాగుంది. మరి మధ్యలో టైం బాగోదా అంటే చతుర్థాధిపతి లాభాల సంచారం బాగానే ఉంటుంది. కానీ ఈ రెండింటిలో ఏంటంటే గురువారు డైరెక్ట్గా మీకు చతుర్థాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అక్టోబర్ ఇక్కడ జూన్ 2, 2026 వరకు ఏమో గురువు గారు డైరెక్ట్గా 7వ దృష్టితోటి చతుర్థాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే ఆయన వ్యయంలో ఉన్నప్పుడు పంచమ దృష్టితోటి మీకు చతుర్థాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండింటిలోనూ చాలా బాగుంది. సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కన్యా రాశి వరకు చాలా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలను కూడా చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంది. తర్వాత వివాహపరమైన విషయాల్లో వీటి పరంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య కాలంలో ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కావచ్చు, మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుండి సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది సంతానాభిలాషులకు బాగుంటుంది. సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించడము, సంతానం మంచిగా వృద్ధిలోకి రావడము, ఇలా చాలా చక్కటి శుభ ఫలితాలు అనేది ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంది. గురువు దశమ లాభ వ్యయ స్థానాల సంచారం చాలా వరకు బాగానే యోగిస్తుంది. 6లో రాహు యొక్క సంచారం డిసెంబర్ 5, 2026 వరకు జరుగుతుంది. పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలను ఎక్కువగా ఇస్తుంటుంది. కాబట్టి మీరు అనుకున్న కోర్సుల్లో కావచ్చు, లేదంటే క్యాంపసెస్లో కావచ్చు, ఇలాంటి వాటిలో ప్రవేశాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంది. అయితే సప్తమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా, ఆయన మరలా భాగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాల్లో, ఇంటి నుండి దూర ప్రాంతాల్లో ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ టైం అనేది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక యోగంగా చెప్పుకోవాలి. చాలా బాగా యోగిస్తుంది. తర్వాత మనం వైవాహిక జీవితము, కుటుంబము వీటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ సప్తమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా అయితే సప్తమాధిపతి అయిన గురువు దశమ లాభస్థానంలో సంచారం మంచిదే. కాకపోతే సప్తమంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ఈగో ఫీలింగ్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఓపెన్గా చెప్పలేకపోతాం, సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. ఇటువంటి వాటి పరంగా కూడా ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటుంది. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్త. ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఓపెన్గా ఉన్నట్టుగా చెప్పగలుగుతున్నామో, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి సరి చూసుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు మనకి జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా లాభంలో సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఈ టైంలోనే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి కాస్త పడబడుకుంటున్నారు, మరలా దగ్గర అవ్వడానికి కావచ్చు, మరలా తిరిగి కలవడానికి ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేసుకుంటే చాలా వరకు యోగిస్తుంది. ఈ టైం అనేది కేవలం భార్యాభర్తలకనే కాదు, ఈవెన్ ప్రేమికులకు కూడా చాలా మంచిగా చెప్పుకోవాలి. ఇక్కడ డిసెంబర్ 5, 2026 తర్వాత ఎప్పుడైతే రాహు మీకు పంచమంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం ప్రేమికులు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే శని భగవానుడితో పాటు రాహు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో అది ప్రేమికుల మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఇవ్వడానికి, బ్రేకప్ లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వహించండి. తర్వాత విదేశీయానము, ఆధ్యాత్మికము వీటి గురించి మాట్లాడుకుందాం. విదేశీ పరంగా మాత్రం చాలా బాగుంది. శని భగవానుడు 9th ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులతోటి ఆ వీసా ప్రాసెస్ దగ్గర ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కానీ బట్ ఫైనల్గా మాత్రం పనులు అయితే పూర్తవుతాయి, సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ గురువు గారు మనకి లాభ వ్యయ స్థానంలో సంచారం కూడా కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది. కేతువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా 12లోనే సంచారం చేస్తున్నారు. ఇదంతా కూడా విదేశాలకి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ టైం సూపర్ పాజిటివ్. అసలు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఫైనాన్షియల్తో పాటుగా, ప్రాపర్టీస్ ఇలాంటి వాటితో పాటుగా ఇంకోటి బాగా కలిసి వస్తుంది ఉంది అంటే అది ఆధ్యాత్మికం. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిసెంబర్ 5, 2026 వరకు కేతు మీకు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 12 అంటేనే మనకి హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇవన్నీ వస్తాయి.
కేతువు వైరాగ్యకారకుడు, అలానే మోక్షకారకుడిగా తీసుకున్నారు. కాబట్టి స్పిరిచువాలిటీ వీటిల్లో మంచి ప్రోగ్రెస్ రావడానికి కావచ్చు, ఏదైనా సిద్ధ గురువుల నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకుని పురస్చరణ చేయడము, ఆ మంత్ర బలం పెరగడము, మంత్ర అనుష్ఠానం, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు అనేవి మీకు ఈ టైంలో ఉన్నాయి. అలానే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏదైనా తంత్రశాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏదైనా కుండలిని యోగా, సిద్ధ యోగా ఇలాంటివి ఏవో నేర్చుకోవాలనుకుంటున్నారు, ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవాలి.